హాయ్ వ్యూస్, వెల్కమ్ టు హెచ్ఎంటీవీ హెల్త్ ప్లస్. లోవర్ బ్యాక్ పెయిన్ అనేది ఇప్పుడు చాలా కామన్గా అయిపోయింది. చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు, అమ్మాయిలు అబ్బాయిలు అనే తేడా లేకుండా అందరికీ కూడా బ్యాక్ పెయిన్ ఎక్కువగా వస్తుంది. సో అసలు అది జనరల్ అయిపోయింది అసలు ఈ లోవర్ బ్యాక్ పెయిన్ అనేది. అది ఎందుకు వస్తుంది, దీనికి రావడానికి కారణాలు ఏంటి, సిమ్టమ్స్ ఎలా ఉంటాయి లోవర్ బ్యాక్ పెయిన్కి, అలాగే ఫిజియోథెరపీలో దీన్ని ఎలా తగ్గించుకోవచ్చు అనే విషయాలు తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఫిజియోథెరపిస్ట్ డాక్టర్ శ్రీధర్ గారు. ఆయన అడిగి మరిన్ని సందేహాలు నివృత్తి చేసుకుందాం. నమస్తే డాక్టర్ శ్రీధర్ గారు. సో ఇప్పుడు జనరల్గా కామన్గా వస్తున్న ప్రాబ్లం ఏంటంటే లోవర్ బ్యాక్ పెయిన్. అంటే లేడీస్ అని కాదు, జెంట్స్ అని కాదు, అందరికీ కామన్గా వస్తుంది ఇప్పుడు. అసలు ఈ లోవర్ బ్యాక్ పెయిన్ రావడానికి కారణాలు ఏమై ఉంటాయంటారు? సో ఈ లోవర్ బ్యాక్ పెయిన్ అనేది చాలా మటుకు ఇప్పుడు ప్రతి ఒక్కరికి ఉంటుందండి. ఇంట్లో ఒక ఫ్యామిలీ తీసుకుంటే ఆల్మోస్ట్ దాదాపు పెద్దవాళ్ళ నుంచి చిన్నపిల్లల వరకు ఉంటుంది. దీనికి ఒక్కొక్క రీజన్ నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎందుకంటే పెద్దవాళ్ళ నుంచి చిన్నపిల్లల వరకు సహజం అయిపోయింది యాక్చువల్గా. చాలా అంటే న్యాచురల్గా అందరికీ బ్యాక్ పెయిన్ అంటే ఓకే బ్యాక్ పెయిన్ కదా, కామన్ అయిపోయింది. సో దానికి మెయిన్ రీజన్స్ ఏంటంటే రెండు రకాలండి. ఒకటి స్పెసిఫిక్ రీజన్స్, ఇంకోటి నాన్ స్పెసిఫిక్ రీజన్స్ అంటాం. స్పెసిఫిక్ రీజన్స్ అంటే మనకి డెఫినెట్గా ఈ ప్రాబ్లం ఉంది అని తెలిసిపోతుంది. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కొంతమందికి స్పాండిలోలిస్థెసిస్ అంటాం. అంటే ఇప్పుడు ఎక్స్రే తీస్తే కనుక ఒక బోన్ మీద నుంచి ఇంకో బోన్ జారడం వలన డిస్క్ ప్రాబ్లం వచ్చి ఆ డిస్క్ వెళ్ళి మనకి పక్కన ఉన్న నరం మీద ప్రెషర్ పడుతుంది. దాని వలన మనకి పెయిన్ వచ్చే అవకాశం ఉంటుంది. దాన్నే ఒక రకంగా సయాటిక్ పెయిన్ లాగా వస్తుంది. ఆ నరం కనుక కంప్రెస్ అయితే కనుక సయాటిక్ పెయిన్ లాగా వస్తుంది. అంటే త్రూఅవుట్ లెగ్ పెయిన్ వస్తుంది. ఇది స్పెసిఫిక్ రీజన్స్లోకి వస్తుంది. దీనిలో గ్రేడ్ 1, గ్రేడ్ 2, గ్రేడ్ 3, గ్రేడ్ 4 అని ఉంటుంది. సో గ్రేడ్ 1 అండ్ గ్రేడ్ 2 వరకు అయితే కనుక ఫిజియోథెరపీ ద్వారా మనం దాన్ని వెనక్కి తీసుకురాలేము, కానీ సిమ్టమ్స్ మొత్తం బాగా మనం దాన్ని క్లియర్ చేయొచ్చు. అట్ ద సేమ్ టైం మజిల్ స్ట్రెంథనింగ్ చేసుకుంటే ఫర్దర్గా ప్రోగ్రెషన్ లేకుండా చేసుకోవచ్చు. మిగతా 2 స్టేజెస్లో సర్జరీకి వెళ్ళే అవకాశం ఉంటుంది. సో దీని తర్వాత కొంతమందికి స్పాండిలోలైసిస్ అంటాం. అంటే ఏదైనా ఫ్రాక్చర్ ఉన్నా బ్యాక్ పెయిన్ వచ్చే అవకాశం ఉంటుంది. కొంతమందికి మజిల్ స్ట్రెయిన్, అంటే ఇప్పుడు మనకు చాలామంది ఆడుతూ ఉంటారు. అంటే సాటర్డే కానీ సండే కానీ వీకెండ్స్లో చాలామంది రిక్రియేషనల్గా ఆడుతూ ఉంటారు. ఎనీ స్పోర్ట్స్ ఆడేటప్పుడు వాళ్ళకి తెలియకుండానే ఎక్కువ విసరడం ద్వారా లేకపోతే రిపిటేటివ్ స్ట్రెస్ అవ్వడం ద్వారా మజిల్ స్ట్రెయిన్ అయ్యే అవకాశం ఉంటుంది. అంటే మజిల్ ఎక్కువ స్ట్రెచ్ అయ్యి రప్చర్ అయ్యే అవకాశం ఉంటుంది. అది 1% రప్చర్ అవ్వచ్చు, 2% రప్చర్ అవ్వచ్చు, 3% రప్చర్ అవ్వచ్చు. ఇది ఇంటెన్సిటీ మీద ఆధారపడింది. దానివల్ల కూడా పెయిన్ రావచ్చు. కొంతమందికి ఏంటి అంటే లంబార్ స్పాండిలోసిస్ అంటాం. అంటే ఏజ్ ద్వారా డీజనరేషన్ ఆఫ్ ది జాయింట్స్. అంటే మనకి లోయర్ బ్యాక్లో కూడా జాయింట్స్ ఉంటాయి కాబట్టి ఈ జాయింట్స్లో మనకి ఏజ్ మూలాన మనకి ఏమవుతుందంటే ఆ జాయింట్స్ వేర్ అండ్ టేర్ అవటం మూలాన అవి కుచించుకోవడం ఇట్లాంటివి జరుగుతుంది. దాని మూలాన కూడా బ్యాక్ పెయిన్ వచ్చి చాలామంది సయాటిక్ పెయిన్ అంటారు కదా. సో దీని మూలాన కూడా సయాటిక్ పెయిన్ వచ్చే అవకాశం ఉంటుంది. ఇంకొకరికి కొంతమందికి లంబార్ కెనాల్ స్టెనోసిస్ అంటాం. ఇది కూడా డీజనరేషన్ డిసీజ్ లాంటిది. అంటే దీనిలో మెయిన్ సిమ్టమ్స్ ఎట్లా ఉంటాయి అంటే వాళ్ళు కూర్చున్నప్పుడు ఎక్కువ పెయిన్ ఉంటుంది, నించున్నప్పుడు రిలీవ్ ఉంటుంది. సో మనకి యూజువల్గా నార్మల్ బ్యాక్ పెయిన్ అనుకోండి, ఎక్కువసేపు కూర్చున్నప్పుడు బ్యాక్ పెయిన్ ఎక్కువ ఉంటుంది, నించుంటే రిలీజ్ అయిపోతుంది. బట్ లంబార్ కెనాల్ స్టెనోసిస్లో రివర్స్ ఉంటుంది అనమాట. అంటే ఇప్పుడు నేను నించున్నాను అనుకో, బాగా సివియర్ పెయిన్ వస్తుంది, కూర్చున్నప్పుడు పెయిన్ రిలీవ్ అవుతుంది. సో దాన్ని లంబార్ కెనాల్ స్టెనోసిస్ అంటాం. ఇవన్నీ స్పెసిఫిక్ రీజన్స్లోకి వస్తాయి. నాన్ స్పెసిఫిక్ రీజన్స్ అంటే ఇప్పుడున్న కరెంట్ జనరేషన్లో ప్రతి ఒక్కరికి నాన్ స్పెసిఫిక్ రీజన్స్ అని. అంటే మనం ఇప్పుడు చాలామంది ఈ కోవిడ్ తర్వాత చాలామంది పిల్లల నుంచి తీసుకోండి, కోవిడ్ తర్వాత చాలామంది వరకు ఆన్లైన్ క్లాసెస్ స్టార్ట్ అయింది. సో దానిలో మెయిన్ అందరినీ చూస్తే పాస్చర్ అనేది చాలా పూర్ ఉంటుంది. అంటే ఇప్పుడు ఇష్టం వచ్చిన పొజిషన్లో కూర్చొని మనం క్లాసెస్ వినడం కానీ లేకపోతే సిస్టమ్ ముందు కూర్చొని వర్క్ చేసేటప్పుడు చాలామందికి వర్క్ ఫ్రమ్ హోమ్ వచ్చేసింది. కాబట్టి మనం డెఫినెట్గా మనకి ప్రాపర్ టేబుల్, ప్రాపర్ డెస్క్టాప్ ఉండేటట్టు చేసుకుంటే, పాస్చర్ మెయింటైన్ చేసుకుంటే లోయర్ బ్యాక్ పెయిన్ రాదు. లేకపోతే ఏమవుతుందంటే డెఫినెట్గా లోయర్ బ్యాక్ పెయిన్ కానీ లేకపోతే నెక్ పెయిన్ కానీ రావచ్చు. సో ఈ పాస్చర్ని కంట్రోల్ చేయకుండా ఉండటం వలన ప్రతి ఒక్క ఏజ్లో, అంటే దాదాపు ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళ నుంచి పిల్లల వరకు మనకి లోయర్ బ్యాక్ పెయిన్ రావచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ చిన్న సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తానండి. మనకి నేను ఇప్పుడు చెప్తుంది డిస్క్ ప్రెషర్ గురించి మాట్లాడుతున్నాను. ఇప్పుడు నేను కూర్చుంటే కనుక నా బాడీలో డిస్క్ ప్రెషర్ 140 కిలోస్ పడుతుంది. అదే నించుంటే కనుక 100 కిలోస్ ఆఫ్ వెయిట్ పడుతుంది. సో ఇది నార్మల్ BMI ఉన్న వాళ్ళకి నేను చెప్తుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒకవేళ ఒబిసిటీ ఉన్నారనుకోండి, వాళ్ళ యొక్క వెయిట్ ఎక్స్ట్రా ఎంత ఉంది దాని కొంతమందికి 200-220 కిలోస్ వరకు వెళ్ళొచ్చు. సేమ్ కూర్చునే పాస్చర్ కానీ నించునే పాస్చర్ కానీ అది మనకి వెయిట్ పట్టించి డిఫర్ అవుతూ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఫార్వర్డ్ బెండింగ్లో మనం ఏదైనా వెయిట్ పిక్ చేసుకుంటే కనుక దాదాపుగా 220 కిలోస్ ఆఫ్ లోడ్ పడుతుంది. అంటే ఇది ప్రతి ఒక్కరికి పడుతుంది. నార్మల్ BMI ఉన్న వాళ్ళకి చెప్తున్నాను. నార్మల్ BMI ఉన్నప్పుడు నార్మల్ డిస్క్ ప్రెషర్ ఎంత పడుతుంది ఒక్కొక్క యాక్టివిటీలో, నించుంటే 100 కిలోస్, కూర్చుంటే 140 కిలోస్, ఫార్వర్డ్ బెండింగ్ ఏదైనా వెయిట్ తీసుకుంటే కనుక 220 కిలోస్. సో ఈ విషయం అన్నది అందరికీ తెలియదండి. అందుకనే మనం ఏమనుకుంటాం అంటే బ్యాక్ పెయిన్ లేని వాళ్ళు కూర్చుంటే ఏముంటుంది, ప్రశాంతంగా బ్యాక్ రెస్ట్ ఉన్నప్పుడు
అమ్మ బాగానే ఉంది, ప్రశాంతంగా సీట్ దొరికిందని కూర్చుంటాం. బట్ అట్ ద సేమ్ టైం మనకు తెలియదు ఏంటి అంటే ఎక్కువసేపు కూర్చున్న వాళ్ళకి 140 కిలోస్ ఆఫ్ వెయిట్ పడుతుంది. దానివల్ల మనకు స్లోగా డీజనరేషన్, వేర్ అండ్ టైర్ జరిగి మనకి పెయిన్ వచ్చే అవకాశం ఉంటుందని వాళ్ళకి తెలియదు. ఆల్మోస్ట్ ప్రతి ఒక్కరికి తెలియదండి. సో ఇట్లాంటివి మనం ఒక అవగాహన పెట్టుకుంటే కనుక అప్పుడు మధ్యలో బ్రేక్స్ ఇస్తూ ఉంటే కనుక ఆటోమేటిక్గా అంత లోడ్ పడకుండా ఉంటుంది. అట్ ద సేమ్ టైం ఒకే చోట కూర్చోవడం, లేకపోతే లాంగ్ స్టాండింగ్, ప్రొలాంగ్డ్ సిట్టింగ్లో కూర్చున్నప్పుడు కూడా ఇదే ప్రాబ్లం కంటిన్యూస్గా లోడ్ పడడం వలన ఎక్కువ లోడ్ పడితే ఆటోమేటిక్గా డీజనరేషన్ వస్తుంది, వేర్ అండ్ టైర్ జరుగుతుంది, మజిల్ కూడా స్పాజంలోకి వెళ్ళే అవకాశం ఉంటుంది. సో ఇది నాన్ స్పెసిఫిక్ రీజన్స్. అట్ ద సేమ్ టైం దీనికి యాడింగ్ ఎఫెక్ట్స్ ఏంటి అంటే ఒబెసిటీ, లేకపోతే కొంతమందికి స్టెరాయిడ్స్ తీసుకునే అలవాటు ఉండొచ్చు. అంటే ఆటో ఇమ్యూన్ డిసీజెస్ ఉన్న వాళ్ళు స్టెరాయిడ్స్ వాడతారు. సో అట్లాంటి స్టెరాయిడ్స్ వాడినప్పుడు కూడా ఈ బ్యాక్ పెయిన్ వచ్చే అవకాశం ఉంటుంది. చాలా మందికి హార్మోనల్ చేంజెస్, అంటే ఇప్పుడు పీసీఓఎస్ అట్లాంటి వాళ్ళకి కూడా ఈ హార్మోనల్ చేంజెస్, హార్మోనల్ ప్రభావం వలన ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఉన్న వాళ్ళకి కూడా ఈ లోయర్ బ్యాక్ పెయిన్ వచ్చే అవకాశం ఉంటుంది. సో ఇట్లాంటి ఈ కండిషన్స్ అన్ని యాడింగ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. అండ్ ఇంకోటి స్ట్రెస్ అండి. ఇప్పుడు చాలామందికి డెఫినెట్గా 100-200% స్ట్రెస్కి లోన్ అవుతూ ఉంటారు. ఇప్పుడు మీరు ఎవరినైనా అడగండి, లోయర్ బ్యాక్ పెయిన్ ఉన్న వాళ్ళకి స్ట్రెస్కి చాలా డైరెక్ట్లీ ప్రపోర్షనల్ ఉంటుంది, రిలేషన్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ నాకు లోయర్ బ్యాక్ పెయిన్ ఉంటే కనుక ఇవాళ చాలా స్ట్రెస్ ఉందనుకోండి, పెయిన్ దాదాపు 80-90% ఇంక్రీజ్ అవుతుంది. అదే మనకి లోయర్ బ్యాక్ పెయిన్ ఉండి అంత స్ట్రెస్ లేదనుకోండి, డెఫినెట్గా బెటర్గా ఉంటుంది. సో స్ట్రెస్ ఈజ్ ఆల్వేస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు లోయర్ బ్యాక్ పెయిన్. లోయర్ బ్యాక్ పెయిన్ అనే కాదు, ఎనీ క్రానిక్ పెయిన్ మనకి స్ట్రెస్కి డైరెక్ట్గా రిలేషన్షిప్ ఉంటుందండి. సో ఈ విధంగా మనం నాన్ స్పెసిఫిక్ రీజన్స్, లోయర్ బ్యాక్కి పెయిన్కి స్పెసిఫిక్ రీజన్స్ అని తీసుకుంటాం. సో ఈ విధంగా మనం చూసుకుంటే కనుక మనం డివైడ్ చేసుకోవచ్చు. ఓకే. సో అలాగే లోవర్ బ్యాక్ పెయిన్కి సంబంధించి సిమ్టమ్స్ ఎలా ఉంటాయి అంటారు? ప్రతి ఒక్క కండిషన్కి ఒక సిమ్టమ్ ఉంటుందండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఏదైనా మజిల్ స్ట్రెయిన్ అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ మనకి లోయర్ బ్యాక్ మజిల్ టైట్ అయిందంటే, అంటే యూజువల్గా దీన్ని మెకానికల్ బ్యాక్ పెయిన్ అంటాం. అప్పుడు యూజువల్గా ఏమవుతుందంటే మజిల్ ఏదో స్టిఫ్ అవుతున్నట్టు ఉంటుంది. ఇప్పుడు మనం కూర్చున్నా లెగిచినా ఏదో ఒక రకమైన స్టిఫ్నెస్తో మూమెంట్ ఉన్నట్టు ఉంటుంది. అట్ ద సేమ్ టైం ఎర్లీ మార్నింగ్ స్టిఫ్నెస్ ఉంటుంది. సో ఎర్లీ మార్నింగ్ లేచిన వెంటనే మనకి ఏమంటే ఒక రకమైన స్టిఫ్నెస్తో మూమెంట్ కొంచెం టైట్గా ఉన్నట్టు ఉంటుంది. సో ఇది మజిల్ స్ట్రెయిన్ మూలాన ఉండే పెయిన్. ప్లస్ ఇంకొకటి ఏంటంటే ఎక్కువ పని చేస్తే పెయిన్ వస్తుంది, రెస్ట్ ఇస్తే తగ్గుతుంది. ఇది మనకి మెయిన్గా మజిల్ స్ట్రెయిన్ ఆర్ మెకానికల్ పెయిన్కి ఉండే సిమ్టమ్స్. అదే ఫర్ ఎగ్జాంపుల్ స్పాండిలోలిస్థెసిస్ కానీ లేకపోతే లంబార్ స్పాండిలోసిస్ కానీ తీసుకుంటే కనుక వీటికి మనం ఎక్కువసేపు కూర్చున్నప్పుడు మనకి రేడియేటింగ్ పెయిన్లా స్టార్ట్ అవుతుంది. లేదంటే దగ్గిన, తుమ్మిన, లేకపోతే ఎర్లీ మార్నింగ్ మనం వాష్రూమ్కి వెళ్ళినప్పుడు కానీ కూర్చునేటప్పుడు మనకి ఇబ్బంది అంటే మనకి డెఫినెట్గా రేడియేటింగ్ పెయిన్ ఏదైతే వస్తుందో డెఫినెట్గా మనకి డిస్క్ ప్రాబ్లం కానీ, లంబార్ స్పాండిలోసిస్ కానీ, మనకి స్పాండిలోలిస్థెసిస్ కానీ ఉండే అవకాశం ఉంటుంది. అది ఎక్కువసేపు కూర్చున్నప్పుడు ఆ పెయిన్ అనేది స్టార్ట్ అవుతుంది. కొంతమందికి లంబార్ కెనాల్ స్టెనోసిస్ అంటాం. ఈ లంబార్ కెనాల్ స్టెనోసిస్లో నించున్నప్పుడు పెయిన్ ఎక్కువ అవుతుంది, కూర్చున్నప్పుడు పెయిన్ రిలీవ్ అవుతుంది. సో ఈ విధంగా మనం ఒక్కొక్క పెయిన్ని మనం డిస్క్రిమినేట్ చేసుకోవచ్చు ఈ సిమ్టమ్స్ని. అట్ ద సేమ్ టైం మెకానికల్ పెయిన్ అయితే కనుక అదేవిధంగా మనకి మెకానికల్ పెయిన్ తీసుకుంటే కనుక డెఫినెట్గా అంటే మనం చేస్తున్న ప్రతి ఒక్క పని కౌంటబుల్. అంటే మనం ప్రతి ఒక్క పని మనం చేస్తున్నప్పుడు పెయిన్ కొంచెం ఇంక్రీజ్ అవుతుంది. అట్ ద ఎండ్ ఆఫ్ ది డే పెయిన్ చాలా వరకు ఎక్కువయ్యి మనకి ఆల్మోస్ట్ పడుకుంటే కానీ నొప్పి తగ్గదు, రెస్ట్ తీసుకుంటే కానీ నొప్పి తగ్గదు. సో ఇదే కనుక ఎక్కువ అవుతూ ఉంటే దీని నుంచి లంబార్ స్పాండిలోసిస్ రావచ్చు, లేకపోతే స్పాండిలోలిస్థెసిస్ అంటే ఏదైనా చిన్న ఫ్రాక్చర్ అంటే స్ట్రెస్ ఫ్రాక్చర్ లాంటిది ఏమైనా రావచ్చు. తద్వారా మనకి స్పాండిలోలిస్థెసిస్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది. సార్ అలాగే ఇప్పుడున్న పరిస్థితుల్లో పోస్చర్ గురించి మాట్లాడుతున్నారు చాలామంది. ఇప్పుడు కూడా మీరు పోస్చర్ గురించి కూడా చెప్పారు. సో అంటే అది ఎంతవరకు కరెక్ట్? అంటే పర్ఫెక్ట్ పోస్చర్ ఏంటి అసలు? లోవర్ బ్యాక్ పెయిన్లో పోస్చర్ ఆవశ్యకత చాలా ఉందండి. యూజువల్గా మనం ఏమనుకుంటాం అంటే బ్యాక్ పెయిన్ ఉంటే నేను మంచం మీద పడుకుంటే రెస్ట్ తీసుకుంటే సరిపోతుంది అని అనుకుంటాం. సో మనకి అట్లా ఒకవేళ పడుకున్నా కూడా మనకి ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్పిన విధంగా మెకానికల్ పెయిన్ అనుకోండి, ఆర్ ప్రొలాంగ్డ్ సిట్టింగ్ కానీ ప్రొలాంగ్డ్ స్టాండింగ్ కానీ ఒకే పొజిషన్లో 2 to 3 hours కన్నా, లేదంటే ఒక 1 hour కన్నా ఏదైతే పొజిషన్లో ఉంటామో బ్యాక్ పెయిన్ ఉన్న వాళ్ళకి ఆ మజిల్ ఏమవుతుందంటే మళ్ళీ టైట్ అయిపోతుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకు బ్యాక్ పెయిన్ ఉందనుకోండి, నేను అట్లానే రెస్ట్ తీసుకోమని చెప్పాను, మంచం మీద పడుకోమని చెప్పాను, 1 hour అయింది, 2 hours అయింది, స్లోగా ఏమవుతుంది ఆ మజిల్ అనేది ఆ పొజిషన్కి అడాప్ట్ అయిపోతుంది. అంటే ఆ ఒక్క పొజిషన్లో ఉండిపోతుంది. ఇప్పుడు నేను సడన్గా లేచి కూర్చున్నా అనుకోండి, ఆటోమేటిక్గా ఏమవుతుంది, సడన్గా పెయిన్ వచ్చేస్తుంది. సో డాక్టర్ గారు మీరు పడుకుంటే రెస్ట్ తీసుకుంటే తగ్గిపోతుంది అనుకుంటారు. బట్ ఇట్లాంటి ఇష్యూస్లో ఇట్లాంటి కండిషన్లో అలా జరగదు. సో ప్రతి ఒక్కరికి మనకి ఎప్పుడు కూడా ప్రొలాంగ్డ్ సిట్టింగ్ అని అంటే ఒకే పొజిషన్లో ఎక్కువసేపు ఉండడం అనేది మంచిది కాదండి. లోయర్ బ్యాక్ ఏ బ్యాక్ పెయిన్ అయినా కూడా. సో అందుకని మేము ఏం చెప్తామంటే అక్యూట్ బ్యాక్ పెయిన్ అయినా లేకపోతే మజిల్స్ పెయిన్ అయినా కూడా, మజిల్ క్యాచ్ వచ్చినా కూడా, కొన్నిసార్లు డిస్క్ ఇంజరీస్ జరుగుతుంటాయి, వీళ్ళకి కూడా ఎంతో కొంత ప్రతి ఒక్క పొజిషన్లో ఒక ఎవ్రీ హాఫ్ అన్ అవర్ కానీ అట్లాగా
పొజిషన్ చేంజ్ చేసుకుంటే బెటర్ అని చెప్తాం. అదర్వైజ్ మళ్ళీ పెయిన్ వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి సో ఎక్కువ ఫ్రీక్వెంట్ బ్రేక్స్ ఇవ్వడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో ఇప్పుడు పాస్చర్ గురించి మాట్లాడుకుంటే ఇప్పుడు లోయర్ బ్యాక్, ఇప్పుడు నేను ఇంతకుముందు చెప్పినట్టుగా లోయర్ బ్యాక్ పెయిన్ ఉన్న వాళ్ళకి కూర్చుంటే డెఫినెట్గా పెయిన్ ఎక్కువ ఉంటుంది. సో దీనికి రీజన్ ఏంటంటే మనం కూర్చుంటే మన లోయర్ అంటే లంబార్ డిస్క్స్ మీద దాదాపుగా 140 కిలోస్ ఆఫ్ వెయిట్ పడుతుంది. సో ఇది యూజువల్గా ఎవరికి తెలియదండి. మనకు నించుంటే 100 కిలోస్ వెయిట్ పడుతుంది. సో అందుకనే ఎక్కువసేపు ఎవరైతే సిస్టమ్ ముందు కూర్చొని పని చేస్తారో, అంటే దాదాపుగా ఒక గంటల తరబడి ఎక్కువసేపు కూర్చొని పనిచేసే వాళ్ళకి డెఫినెట్గా ఈ 140 కిలోస్ అట్లా ఎక్స్టెండ్ అయ్యి డెఫినెట్గా లోడ్ పడి వాళ్ళకి సడన్గా బ్యాక్ పెయిన్ వచ్చే అవకాశం ఉంటుంది. వాళ్ళు ఏమనుకుంటారంటే నేనంటి వరకు బాగానే ఉన్నాను, సడన్గా నాకు బ్యాక్ పెయిన్ వచ్చింది అంటారు. దీనికి రీజన్ ఏంటంటే ఎవరికి తెలియదు. రీజన్ ఏంటంటే మీరు ఎక్కువసేపు కూర్చోవడం కూడా చాలా ఇంజూరియస్ టు హెల్త్. అంటే ఇప్పుడు దెర్ ఇస్ అ కొటేషన్ అండి, యూజువల్గా కొటేషన్ ఉంటుంది, స్మోకింగ్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్ అంటాం కదా. దానికి బదులుగా స్మోకింగ్ బదులు ప్రొలాంగ్ సిట్టింగ్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్. సో దానివల్ల ఏమవుతుంది, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఎక్కువసేపు కూర్చున్నప్పుడు పాస్చర్ మెయింటైన్ చేయలేదు అనుకోండి. ఇప్పుడు నేను ఎట్లా కూర్చున్నాను, ఇలా కూర్చున్నప్పుడు డీప్ బ్రీత్ తీసుకున్నా అని ఎవరైనా క్వశ్చన్ అడిగితే అంటే చాలా కష్టంగా ఉంటుంది. సో అదే ఇప్పుడు నేను స్ట్రైట్గా కూర్చున్నాను, డీప్ బ్రీత్ తీసుకున్నా అంటే ఎక్కువ లంగ్స్ ఎక్స్పాండ్ అవుతుంది. అంటే దానివల్ల మీరు ఒక చిన్న అబ్జర్వేషన్ ఏంటంటే మన ఎండ్యూరెన్స్ తగ్గిపోతుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఎట్లానో కూర్చొని వర్క్ చేస్తుంటే ఆటోమేటిక్గా మన లంగ్ కెపాసిటీ తగ్గిపోతుంది. దానివల్ల మనకి ఎండ్యూరెన్స్ కూడా తగ్గిపోతుంది. ఎట్ ది ఎండ్ ఆఫ్ ది డే ఈ ఫీల్ మోర్ ఫిటిగ్, అంటే మన ఎండ్ ఆఫ్ ది డేకి ఏదో బాగా ఫిటిగ్ అయిపోయినట్టు, బాగా డ్రైన్ అయిపోయినట్టు ఉంటుంది. సో అందుకనే ఒక పాస్చర్ మెయింటైన్ చేసుకుంటే ఎక్స్పాన్షన్ ఆఫ్ లంగ్స్ కూడా మంచిగా ఉంటుంది కాబట్టి ఆటోమేటిక్ ఏరేషన్ బెటర్గా ఉంటుంది, ఎండ్యూరెన్స్ కూడా క్లియర్ అవుతుంది. అట్ ద సేమ్ టైం చాలామందికి ఎసిడిటీ ఇష్యూస్ రావచ్చు, కొంతమందికి ప్రెషర్ మూలాన అంటే ఈ అబ్డామినల్ క్యావిటీ మీద ప్రెషర్ మూలాన డైజెషన్ ప్రాబ్లమ్స్ రావచ్చు, లేకపోతే కొంతమందికి కాక్సిడీనియా పెయిన్ అంటాం, అంటే టెయిల్ బోన్ పెయిన్ ఎక్కువసేపు కూర్చున్నా కూడా, అంటే ప్రాపర్ పాస్చర్ లేకపోవడం వల్ల నేను చెప్తున్నాను. ఈ లోవర్ బ్యాక్ పెయిన్తో పాటుగా టెయిల్ బోన్ పెయిన్ కూడా వచ్చే అవకాశం ఉంది. సో ఈ పాస్చర్ యొక్క ఇంపార్టెన్స్ చాలా ఉందండి. అట్ ద సేమ్ టైం చిన్న సింపుల్ టిప్ ఏంటంటే దీన్ని ప్రివెంట్ చేయడానికి, ఇప్పుడు మనం స్ట్రైట్గా కూర్చున్నప్పుడు యూజువల్గా మనకి ఎలా కూర్చోవాలో తెలియదు, ఏది స్ట్రైటో తెలియదు. ఫర్ ఎగ్జాంపుల్ చాలామందికి మీరు స్ట్రైట్గా కూర్చున్నా అంటే ఇలా కూర్చుంటారు, సో ఇది కూడా స్ట్రైట్ అనుకుంటాం. బట్ అదేంటంటే ఇంకా ఎగ్జాజరేషన్ అవుతుంది, దానివల్ల ఇంకా బ్యాక్ పెయిన్ వచ్చే అవకాశం ఉంటుంది. పోనీ ఎట్లా అంటే ఎంత ఇంటెన్స్లో కూర్చుంటే స్ట్రైట్గా కూర్చోవాలన్నది చాలామందికి తెలియదు. కాబట్టి దీనికి చిన్న సింపుల్ టిప్ ఏంటంటే మీరు కూర్చునేటప్పుడు ఈ చెస్ట్ ఫోల్డ్ అనేది రాకూడదు. ఈ చెస్ట్ ఫోల్డ్ అనేది రాకుండా అంటే అది ప్రాపర్ పాస్చర్ అని అనుకోవచ్చు డెఫినెట్గా. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు స్ట్రైట్గా కూర్చున్నప్పుడు చెస్ట్ ఫోల్డ్ లేదు, అదే నేను ఇట్లా కూర్చున్నప్పుడు చెస్ట్ ఫోల్డ్ వచ్చింది అంటే నా షోల్డర్స్ ముందుకు వచ్చింది, అట్ ది సేమ్ టైం నా నెక్ ఫార్వర్డ్ వచ్చింది, అట్ ద సేమ్ టైం నా లోయర్ బ్యాక్లో 140 కిలోస్ కన్నా దాదాపుగా 170 to 180 కిలోస్ లోడ్ పడుతుంది. అదే ఫర్ ఎగ్జాంపుల్ చెస్ట్ ఫోల్డ్ లేకుండా కూర్చున్నా అనుకోండి, డెఫినెట్గా అది 140 కిలోస్ పడుతుంది. నాకు ఆల్రెడీ తెలుసు 140 కిలోస్ పడుతుందని. సో దానికి ప్రివెన్షన్ ఏంటి అంటే ఫ్రీక్వెంట్గా మేము చెప్పేది ఏంటంటే 20-20-20 రూల్ ఫాలో అవ్వమని చెప్తాం. ఈ 20-20-20 రూల్ ఏంటంటే ఎవ్రీ 20 మినిట్స్కి ఒక 20 స్టెప్స్ చేయటం ప్లస్ 20 feet డిస్టెన్స్ చూస్తే కనుక ఆటోమేటిక్గా ఈ పాస్చర్ని మనము ప్రివెంట్ చేయవచ్చు. ఇప్పుడు అట్ ద సేమ్ టైం చాలా డివైసెస్ కూడా వచ్చాయండి మార్కెట్లోకి. మీరు అంటే ఇప్పుడు స్ట్రైట్గా పాస్చర్ మెయింటైన్ చేయకపోతే కొన్ని డివైజెస్ ఉంటాయి, అది మీరు వెనక్కి పెట్టుకుంటే కనుక చిన్న వైబ్రేషన్లా వస్తూ ఉంటుంది. అది మీకు ఏంటంటే ప్రతిసారి మీకు చెప్తుంది అనమాట, మీరు ఒకవేళ పాస్చర్లో సరిగ్గా లేకపోతే కనుక చిన్న వైబ్రేషన్ వస్తుంది కాబట్టి ఆ అవేర్నెస్ వస్తుంది. అట్ ద సేమ్ టైం మీకు పాస్చర్లో సరిగ్గా కూర్చుంటారు, ప్రాపర్ పాస్చర్లో కూర్చుంటారు. అట్ ద సేమ్ మేము కొంతమందికి ఏం చెప్తామంటే డెస్క్టాప్ ఉంటుంది కదా, ఆ డెస్క్టాప్ కానీ ల్యాప్టాప్ కానీ ఏదైనా ఉంటే కానీ దానికి చిన్నగా డోంట్ ఫర్గెట్ అని రాయడం కానీ, లేకపోతే చిన్న చిన్న స్టిక్కర్స్ పెడతాం కానీ, లేకపోతే ఈ చేతి మీద బిందీస్ అంటే బొట్టు లేకపోతే మనకి ఇప్పుడు చాలామంది టాటూస్ వేసుకుంటారు కదా, సో అది ఎప్పుడైతే టైప్ చేస్తూ ఉంటారో దిస్ విల్ రిమెంబరింగ్ యూ, అంటే మనకి ఇది చెప్తుంది మీరు ప్రాపర్గా పాస్చర్లో కూర్చోవాలని చెప్పి. సో ఈ విధంగా చిన్న చిన్న టిప్స్ చెప్తూ ఉంటాం. సో ఈ టిప్స్ అన్ని ఫాలో అయితే కనుక డెఫినెట్గా ఈ ప్రాపర్ పాస్చర్ మెయింటైన్ చేసుకోవచ్చు. అట్ ద సేమ్ టైం లోవర్ బ్యాక్ పెయిన్ని ప్రివెంట్ చేసుకోవచ్చు. అట్ ద సేమ్ టైం చాలామందికి ఈ వర్క్లో చేసే హజార్డస్ థింగ్స్ ఉంటాయి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు కొంతమంది ఫార్వర్డ్ బెండింగ్ అయ్యి వెయిట్స్ తీసుకోవటం ఇవన్నీ ఉండొచ్చు అంటే ప్రొఫెషనల్గా. సో అట్లాంటి వాళ్ళకి ఎంత వెయిట్ తీసుకోవాలి, ఎంత ఫ్రీక్వెంట్గా బెండ్ అయ్యి తీసుకోవాలి, ఏ విధంగా బెండ్ అయ్యి తీసుకోవాలి, ఇట్లాంటివి మేము ట్రైన్ చేయడం ద్వారా మనకి ఆటోమేటిక్గా లోవర్ బ్యాక్ పెయిన్ తగ్గించవచ్చు. అట్ ద సేమ్ టైం ఎప్పుడైతే ఈ ప్రాపర్ పాస్చర్ ఉండదో మన మజిల్ యొక్క ఇంబ్యాలెన్స్ కూడా పెరుగుతుంది. అంటే ఒక గ్రూప్ ఆఫ్ మజిల్స్ ఫ్లెక్సిబిలిటీ తక్కువ అవడం అంటే టైట్నెస్ పెరగడం కానీ, ఇంకో గ్రూప్ ఆఫ్ మజిల్స్ అంటే ఆపోజిట్ మజిల్స్ లేకపోతే తద్వారా చుట్టూతో ఉండే మజిల్స్ వీక్ అవ్వడం కానీ జరుగుతుంది. సో వీటిని ఐడెంటిఫై చేసుకొని ఈ ప్రాపర్ పాస్చర్స్ని ఎట్లా మెయింటైన్ చేసుకోవాలి,
దీనికి మనం ప్లంబ్లైన్ సిస్టమ్ ద్వారా తీసుకోవచ్చు. చాలా సాఫ్ట్వేర్స్ కూడా ఉన్నాయి. అంటే మనం ప్రాపర్ని ఎట్లా కరెక్ట్ చేసుకోవాలి, లేకపోతే మనం ప్రీ అండ్ పోస్ట్ అనే ఒక ప్రీ అండ్ పోస్ట్ అసెస్మెంట్ తీసుకొని మన ప్రాపర్ పాస్చర్ని మనకి చాలా సాఫ్ట్వేర్స్ కూడా వచ్చేసినాయి. కొన్నిసార్లు ఏం చేస్తారంటే వీడియో అనాలిసిస్ కూడా చేస్తాయి. ఇప్పుడు చాలామంది బౌలర్స్ కానీ లేకపోతే స్పోర్ట్స్ ఇంజరీస్ కానీ వాళ్ళ పాస్చర్స్ కానీ బయోమెకానిక్స్ కానీ సరిగ్గా లేకపోతే కనుక వాళ్ళకి ఇంజరీస్ అయ్యే అవకాశం ఉంటాయి. కాబట్టి ఆ వీడియో అనాలిసిస్ చేసి వాళ్ళకి ఎటువంటి పాస్చర్లో మనకి బయోమెకానికల్ అడ్వాంటేజ్ ఉంటుందో వాళ్ళని కనుక్కొని తద్వారా వాళ్ళకి టైలర్ మేడ్ ఎక్సర్సైజ్ చెప్పి వాళ్ళకి మనం ఇంజురీస్ని ప్రివెంట్ చేయవచ్చు అండి. సో అండ్ అలాగే ఇప్పుడు చూస్తున్నాం మనం జిమ్కి వెళ్ళే వాళ్ళు చాలామంది కూడా బ్యాక్ పెయిన్ అని ఎక్కువ కంప్లైంట్స్ వస్తున్నాయి. అంటే అసలు జనరల్గా జిమ్కి వెళ్ళడానికి ఫిట్గా ఉండడానికి అని మనం వెళ్తూ ఉంటాం, కానీ జిమ్కి వెళ్ళే వాళ్ళకి కూడా బ్యాక్ పెయిన్ ఎందుకు వస్తుంది అంటారు? అది చాలా మంచి క్వశ్చన్ అడిగారండి. సో జిమ్కి వెళ్ళినా కూడా బ్యాక్ పెయిన్ వచ్చి చాలామంది క్లయింట్స్ మా దగ్గరికి వస్తూ ఉంటారు. ఇప్పుడు జిమ్ అనే కాదండి, ఇప్పుడు ఎనీ యాక్టివిటీ మీరు తీసుకుంటే కనుక జుంబా తీసుకోవచ్చు, జిమ్ తీసుకోవచ్చు, యోగా తీసుకోవచ్చు, ఏదైనా కానీ మనకి ఆ ఎక్సర్సైజ్ కానీ ఇప్పుడు మీరు ఫర్ ఎగ్జాంపుల్ జిమ్లో ఒక ఎక్సర్సైజ్ చేస్తున్నారు, లేకపోతే మీరు ఒక యోగా పాస్చర్ చేస్తున్నారు, లేకపోతే మీరు జుంబాలో కొన్ని మూవ్స్ చేస్తున్నారు అనుకోండి. సో ఫస్ట్ మనకి ఆ మూవ్ అనేది మనకి ఎంతవరకు మన బాడీ తీసుకోగలుగుతుంది, లేకపోతే అది ఆ ఇంటెన్సిటీ మనకు ఓకేనా కాదా అన్నది ఫస్ట్ మీరుగా అవగాహన తీసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఒక మూవ్ చెప్తున్నప్పుడు కానీ లేకపోతే ఒక పోస్చర్ చేస్తున్నప్పుడు కానీ అది చేసేటప్పుడు ఏమైనా ఇబ్బంది ఉందా, చేస్తున్నప్పుడు ఏమైనా పెయిన్ వస్తుందా, లేకపోతే ఏమైనా లిమిటేషన్స్లా అనిపిస్తుందా, ఇవన్నీ మనం ఒక అవగాహన పెట్టుకుంటే ఆటోమేటిక్గా మనం ఎంతవరకు వెళ్ళాలో మీరు ఆ ప్రొఫెషనల్కి చెప్తే కనుక వాళ్ళు మీరు ఎంతవరకు ఇట్లాంటి పెయిన్ వస్తే కనుక మనం ఈ విధంగా చేసుకోవచ్చు అనే మీకు టిప్స్ ఇస్తారు. తద్వారా మీరు వెళ్తే కనుక లోయర్ బ్యాక్ పెయిన్ ప్రివెంట్ చేయవచ్చు. సెకండ్ ఏంటంటే ఇంటెన్సిటీ అండి. చాలామంది ఏమనుకుంటారంటే ఎంత ఇంటెన్సిటీ వెయిట్ లోడ్ అంటే లిఫ్ట్ చేయడం. ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ మీరు జిమ్కి వెళ్తున్నారు అనుకోండి, మనం డెఫినెట్గా మజిల్ బల్క్ పెరగడానికి వెళ్తారు చాలామంది. సో ఇది వెయిట్స్ లిఫ్ట్ చేస్తున్నప్పుడు చాలామందికి ఎంత ప్రోగ్రెషన్ చేయాలనేది అవగాహన ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇవాళ ఒక 5 kilos ఆఫ్ వెయిట్ లిఫ్ట్ చేస్తున్నప్పుడు డెఫినెట్గా ఒక 2-3 రోజుల తర్వాత ఈజీగా అవుతుంది. సో వెంటనే నేను ఏం చేస్తాను, ఒక 7 kilos వెళ్ళిపోతాను. దాని తర్వాత మళ్ళీ 2 days తర్వాత 7 kilos ఈజీ అయిపోయింది అనుకోండి, డైరెక్ట్గా 10 kilosకి వెళ్ళిపోతాను. సో 10 kilos వెళ్ళినప్పుడు మనకి జిమ్కి వెళ్ళేటప్పుడు ఎండార్ఫిన్స్ బాగా రిలీజ్ అవుతాయి. కాబట్టి మనం చేసే ఆ ఇంటెన్సిటీ ఎక్కువ ఉందా తక్కువ ఉందా, లేకపోతే మన బాడీకి సరిపోతుందా అన్న అవగాహన ఉండదు. సో ఇప్పుడు నా మూడ్ మంచిగా ఉండి నేను చాలా ఫ్రెష్గా ఉన్నాను అనుకోండి, ఆ 10 kilos ఈజీగా లేపేస్తాను ఒక 4 to 5 repetitions. దాని తర్వాత ఫెటిగ్ వచ్చి ఆపేస్తాను. అదే నేను బాగా అలసిపోయి బాగా స్ట్రెస్లో ఉన్నాను అనుకోండి, సేమ్ పర్సన్ సేమ్ ఇంటెన్సిటీ సేమ్ డ్యూరేషన్ ఉన్నా కూడా నేను ఆ 4-5 repetitions చేయలేను. సో ఎందుకు అంటే నేను స్ట్రెస్లో ఉన్నాను, ఆల్రెడీ నేను ఫెటిగ్ అయిపోయాను కాబట్టి. సో అందుకని ఇవన్నీ మనం ఎలిమినేట్ చేయడానికి ఏం చేస్తామంటే 1 repetition మ్యాక్సిమం తీసుకుంటాం. అంటే మనం మ్యాక్సిమం అది కూడా ఎప్పుడు తీసుకోవాలి 1 repetition మ్యాక్సిమం, ఏది ఎక్సర్సైజ్ చేయకుండా ఒక 2-3 days రెస్ట్ తీసుకొని దాని తర్వాత వెంటనే మీరు 1 repetition మ్యాక్సిమం తీసుకుంటే కరెక్ట్ 1 repetition మ్యాక్సిమం వస్తుంది. దాని తర్వాత దానికి తగ్గట్టుగా మీకు మీ ప్రొఫెషనల్స్ చెప్తారు, మీ ఫిట్నెస్ ట్రైనర్స్ కానీ ఫిజికల్ థెరపిస్టులు కానీ మీకు ఎట్లా చెప్పాలంటే మీకు ఎండ్యూరెన్స్కి అయితే ఒక 50%, 60%, మజిల్ స్ట్రెంగ్త్ రావాలంటే ఒక పర్సంటేజ్ ఉంటుంది, అండ్ పవర్ ట్రైనింగ్ అయితే ఒక పర్సంటేజ్. సో ఈ 1 RM అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఇది మాత్రం చాలామంది నెగ్లెక్ట్ చేస్తున్నారండి. సో ఈ 1 RMని చూసుకోవాల్సిన బాధ్యత మనదే. ఇంకొకటి కార్డియోవాస్కులర్ ఫిట్నెస్. ఈ కార్డియోవాస్కులర్ ఫిట్నెస్ అనేది చాలా మనకి తెలియదు. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 40 years కానీ లేకపోతే చాలామంది 40 years దగ్గర కూడా జిమ్ స్టార్ట్ చేసిన వాళ్ళు ఉండొచ్చు. అంటే అంతకుముందు చైల్డ్హుడ్ నుంచి మానేసి సడన్గా ఒక 40 years తర్వాత లేకపోతే ఓకే మనం 40 టచ్ అయ్యాం కాబట్టి మనం డెఫినెట్గా ఫిట్నెస్ లెవెల్స్ చూసుకోవాలని చెప్పేసి 40 నుంచి మనం ఫిట్నెస్ స్టార్ట్ చేసే వ్యక్తులు ఉండొచ్చు. సో వాళ్ళకి నేను చెప్పేది ఏంటి అంటే డెఫినెట్గా మీరు కార్డియక్ ఫిట్నెస్ చూసుకోండి అని చెప్తాను. దీనికి డెఫినెట్గా క్యారోనెన్స్ ఫార్ములా ఉంటుందండి. ఈ క్యారోనెన్స్ ఫార్ములా ఫిజియోథెరపిస్టులు వాళ్ళు తీసుకొని మినిమం అంటే రెస్టింగ్ హార్ట్ రేట్ తీసుకొని దాని ప్రకారంగా మీ మ్యాక్సిమం హార్ట్ రేట్ అవుట్పుట్ ఎంత ఉంటుందో చెప్తారు. తద్వారా మనం ఎనీ కార్డియోవాస్కులర్ ఇంజురీస్ కానీ లేకపోతే కార్డియోవాస్కులర్ డిసీజెస్ని కానీ అరికట్టవచ్చు. ప్లస్ అట్లానే అట్ ద సేమ్ టైం ఎన్ని రెపిటేషన్స్ చేయాలి. ఇది కూడా మనం ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఆల్రెడీ కొంచెం నెక్ పెయిన్ ఉంది. సో ఈ నెక్ పెయిన్ ఉన్నప్పుడు నేను ఏదైనా బైసెప్స్ చేశాను, డెఫినెట్గా ఆ లోడ్ అనేది నెక్ మీద పడుతుంది. సో ఆ రోజు నేను ఎక్సర్సైజ్ చేయాలా వద్దా అండ్ డెసిషన్ మేకింగ్ కూడా మీరే తీసుకోవాలి. మనం ఏం చేస్తాం, రెగ్యులర్గా ఉన్న నెక్ పెయినే కదా తగ్గిపోతుంది, ఎక్సర్సైజ్ చేయమన్నారు అని చెప్పి మనం రోజు రెగ్యులర్గా ఎక్సర్సైజ్ చేస్తే మళ్ళీ అది ఇంకా వర్స్ట్ అవుతుంది. సో వర్స్ట్ అయిన తర్వాత మళ్ళీ మనం ఒక 1 week గ్యాప్ ఇవ్వాల్సిన ఆర్ రెస్ట్ ఇవ్వాల్సింది కాస్త మనకు దాదాపుగా మంత్స్ టుగెదర్ పడుతుండొచ్చు. దానివల్ల మనం డెఫినెట్గా అంత యాక్టివ్గా ఉన్న పర్సన్ ఒకేసారి ఒక 1 month ఎక్సర్సైజ్ చేయొద్దు అంటే డెఫినెట్గా వీ ఫీల్ వెరీ లో, అంటే సడన్గా లో ఫీల్ అవ్వడం, నేను చూడడానికి బాగానే ఉన్నా కదా మళ్ళీ ఎక్సర్సైజ్ చేస్తే నొప్పి అవుతుంది కదా ఇదేంటి అని అనుకుంటాం.
సో ఈ విధంగా మనం డెఫినెట్గా చూసుకోవాల్సిన జాగ్రత్తలు అండి. అట్ ద సేమ్ టైం ఎక్సర్సైజ్ చేసేటప్పుడు పాస్చర్ కూడా మనం డెఫినెట్గా మనం మైండ్ఫుల్గా ఉండాలి. పాస్చర్ అంటే ఏంటి, ఇప్పుడు మనం ఒక ఎక్సర్సైజ్ చేస్తున్నప్పుడు కరెక్ట్ అయిన పద్ధతిలో చేస్తే ఆ మజిల్కి డెఫినెట్గా మెకానికల్ అడ్వాంటేజ్ ఉంటుంది. ఒకవేళ కానీ మనం పాస్చర్ సరిగ్గా చేయలేదనుకోండి, మెకానికల్ అడ్వాంటేజ్ కాస్త డిసడ్వాంటేజ్గా మారి దానికి ఎక్కువ స్ట్రెయిన్ పడి ఇంజురీస్ అయ్యే అవకాశాలు ఉంటాయి. ఎస్పెషల్లీ షోల్డర్ ఇంజురీస్, మనకి పుషప్స్ కానీ లేకపోతే ప్లాంక్స్ కానీ చేసేటప్పుడు మరీ ఎక్కువ కాకుండా, ఇప్పుడు 1 minute 2 minute ప్లాంక్ ఈజ్ ఫైన్ అండి. అంతకు మించి మనం కొంతమంది బియాండ్ ద లిమిట్స్, అంటే నాకు లిమిట్ లేకపోయినా కూడా నేను ఒక 4-5 minutes ప్లాంక్ చేయాలని ట్రై చేశాను అనుకోండి, డెఫినెట్గా దానివల్ల ఏమవుతుందంటే నెక్ పెయిన్ రావడమో, బ్యాక్ పెయిన్ రావడమో, షోల్డర్ పెయిన్ రావడం, అట్ ద సేమ్ టైం లోవర్ బ్యాక్ పెయిన్ రావడం జరుగుతుంది. సో డెఫినెట్గా ఈ లోవర్ బ్యాక్ పెయిన్ జిమ్లో చేస్తున్నప్పుడు డెఫినెట్గా మనం మైండ్ఫుల్గా ఉండి మనం లోడ్ ఎట్లా క్యాలిక్యులేట్ చేసుకున్నాం, ఎట్లా ప్రోగ్రెషన్ అవుతాం, అట్ ద సేమ్ టైం కార్డియోవాస్కులర్ ఫిట్నెస్ ఎట్లా తీసుకుంటున్నాం, మనకి తద్వారా మనకి కార్డియోవాస్కులర్ ఫిట్నెస్ సరిగ్గా లేకపోయినా మజిల్స్ మీద లోడ్ పడడం వల్ల డెఫినెట్గా దానివల్ల మనకి మజిల్ పెయిన్ అంటే లోవర్ బ్యాక్ పెయిన్ వచ్చే అవకాశం ఉంటుంది. తర్వాత అన్నిటికన్నా ఇంపార్టెంట్గా చెక్ చేసుకోవాల్సింది అంటే ఫ్లెక్సిబిలిటీ అండి. ఈ ఫ్లెక్సిబిలిటీలో చాలామంది ఇప్పుడున్న కరెంట్ జనరేషన్లో, కరెంట్ సిచ్యువేషన్లో ఎక్కువ మంది కూర్చొని జాబ్ చేయడం వలన హ్యామ్స్ట్రింగ్ అంటారు, అంటే బ్యాక్ థై మజిల్ టైట్ అవ్వడం వలన, ప్లస్ కాఫ్ టైట్నెస్. అంటే ఇప్పుడు చాలామంది మనం వెస్ట్రన్ టాయిలెట్ వాడుతాం, మనకి ఇప్పుడు ఆల్మోస్ట్ ఇండియన్ టాయిలెట్స్ కనుమరుగైపోయినాయి. సో డెఫినెట్గా అప్పుడు ఏమవుతుందంటే కాఫ్ టైట్నెస్ ఉంటుంది. ఎప్పుడైతే కాఫ్ టైట్నెస్ ఉంటుందో ఆటోమేటిక్గా మనకి ఆ లోడ్ అంతా మనకి లోవర్ బ్యాక్ మీద షిఫ్ట్ అవుతుంది. హ్యామ్స్ట్రింగ్ టైట్నెస్ అవ్వడం వలన లోవర్ బ్యాక్ మీద షిఫ్ట్ అవ్వడం వలన లోవర్ బ్యాక్ పెయిన్ వస్తుంది. అట్ ద సేమ్ టైం అన్నిటికన్నా ఇంపార్టెంట్ పైరిఫార్మిస్ మజిల్ అంట, అంటే బటక్లో ఉండే ఒక మజిల్, చాలా ఇంపార్టెంట్ మజిల్. ఈ మజిల్ టైట్ అయితే కనుక మనకి సయాటికా పెయిన్ వచ్చే అవకాశం ఉంటుంది. అప్పుడు ఏమవుతుందంటే మనకి ఇది రియల్ సయాటికా పెయినా లేకపోతే పైరిఫార్మిస్ సిండ్రోమా అన్న డిస్క్రిమినేషన్ అనేది మీరు చేసుకోలేరు. మనకేమనుకుంటామంటే ఏదో పైరిఫార్మిస్ మజిల్ టైట్ అవ్వడం వల్ల సయాటికా పెయిన్ వచ్చింది అనుకోండి, అమ్మో నాకు సయాటికా పెయిన్ వచ్చిందని ప్యానిక్ అవుతాం. సో దీనికి ప్యానిక్ అవ్వాల్సిన అవసరం లేదు. ఒక ఫిజికల్ థెరపిస్ట్ కానీ లేకపోతే ఎనీ ఆర్థోపెడిక్ సర్జన్ దగ్గరికి వెళ్తే కనుక, డెఫినెట్గా ప్రొఫెషనల్ దగ్గరికి వెళ్తే కనుక ఇది రియల్ సయాటికా పెయినా లేకపోతే రియల్ పైరిఫార్మిస్ సిండ్రోమ్ అని చెప్పి మేము మీకు డిసైడ్ చేసి చెప్తాము. తద్వారా దానికి రిలీఫ్ ఎట్లా అవ్వాలో కూడా మేము చెప్తాం. సో అంటే అలాగా లోవర్ బ్యాక్ పెయిన్ వచ్చిన వాళ్ళకి ట్రీట్మెంట్స్ ఎలా ఉంటాయి డాక్టర్ గారు? సో లోవర్ బ్యాక్ పెయిన్కి వచ్చేటప్పుడు ట్రీట్మెంట్ అంటే ప్రతిదీ మేము డే టు డే యాక్టివిటీస్ అన్ని క్యాలిక్యులేట్ చేసుకొని చెప్తామండి. ఫర్ ఎగ్జాంపుల్ మా దగ్గర చాలామంది వచ్చేవాళ్ళు ఏంటంటే క్రానిక్ లోవర్ బ్యాక్ పెయిన్ వాళ్ళు వస్తారు. అంటే ఒక 4-5 months దాటిన తర్వాత ఇంకా స్టిల్ బ్యాక్ పెయిన్ ఉన్న వాళ్ళందరినీ క్రానిక్ పెయిన్ బ్యాక్ పెయిన్ అంటాం. సో వీళ్ళు ఏంటంటే ఏదైనా పని చేస్తున్నప్పుడు పెయిన్ ఎక్కువైపోతే రెస్ట్ తీసుకుంటే తగ్గుతూ ఉంటుంది. సో ఇదే మనకి ఇయర్స్ టుగెదర్ జరిగి ఒక 2-3 years వాళ్ళు కూడా వచ్చేవాళ్ళు ఉంటారు. సో మేము ఏం చెప్తామంటే ఫస్ట్ అగ్రివేటింగ్ ఫ్యాక్టర్స్ ఏంటి, రిలీవింగ్ ఫ్యాక్టర్స్ ఏంటి ఒక పేపర్ ఇచ్చి రాయమని చెప్తాం. అంటే అగ్రివేటింగ్ ఫ్యాక్టర్స్ అంటే మీకు ఏం పని చేస్తే పెయిన్ ఎక్కువ అవుతుంది, ఏం పని చేస్తే పెయిన్ తక్కువ అవుతుంది, ఒక లిస్ట్ అవుట్ చేసుకోమని చెప్తాం. అట్ ద సేమ్ టైం మీ డే టు డే యాక్టివిటీస్ ఎలా ఉండొచ్చు, ఇప్పుడు కొంతమంది ఎక్కువసేపు నించుని వంట చేయొచ్చు, కొంతమంది మెట్లు ఎక్కి దిగొచ్చు, కొంతమంది ఎక్కువ డ్రైవ్ చేయొచ్చు. సో ఇట్లాగా వాళ్ళ తాలూకు డే టు డే యాక్టివిటీస్ ఏంటో లిస్ట్ అవుట్ చేసుకొని ఒక పేపర్లో చేసిన తర్వాత ఈ లిస్ట్లో మనకి ఏదైతే అగ్రివేటింగ్ ఫ్యాక్టర్స్ ఉంటాయో వీటిని మాడిఫై చేసుకోమని చెప్తాం, ఆపమని చెప్పాం. బట్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక డ్రైవర్ వచ్చారు, సో డ్రైవింగ్ ప్రొఫెషన్ ఉన్న వాళ్ళు, సో వీళ్ళకి ఏంటంటే డెఫినెట్గా లోవర్ బ్యాక్ పెయిన్ ఉంటుంది. అట్లా అని మనం డ్రైవింగ్ ఆపేయండి అంటే వాళ్ళకి జీవనోపాధి డెఫినెట్గా ఇబ్బంది కలుగుతుంది. సో మేము ఏం చేస్తాం, మాడిఫై చేయమని చెప్తాం. ఫర్ ఎగ్జాంపుల్ మీరు కంటిన్యూస్గా డ్రైవింగ్ చేస్తుంటే కనుక మధ్యలో బ్రేక్ ఇవ్వండి అని చెప్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 1/2 hourకి అట్లా ఒక్కసారి ఆగి దిగితే సరిపోతుంది. అది కూడా ఎక్కువ పెయిన్ ఉన్నప్పుడు. దాని తర్వాత పెయిన్ ఎట్లా తగ్గించవచ్చు అంటే డెఫినెట్గా మనం హాట్ ప్యాక్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. మనకి ఇది ఒక మెడికేషన్ లాగా. ఇప్పుడు పొద్దున్న, మధ్యాహ్నం, సాయంకాలం పెట్టుకుంటే ఏమవుతుందంటే ఇప్పుడు పొద్దున్న నుంచి మధ్యాహ్నం వరకు మనం ఏదైతే పని చేస్తామో దాని ద్వారా ఒకవేళ పెయిన్ వచ్చింది అనుకోండి, మధ్యాహ్నం హాట్ ప్యాక్ పెట్టుకుంటే పెయిన్ సైకిల్ బ్రేక్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మధ్యాహ్నం నుంచి సాయంకాలం వరకు మనం ఏదైనా పని చేస్తే మళ్ళీ సాయంకాలం పెయిన్ ఫైలప్ అవుతుంది కదా, మళ్ళీ సాయంకాలం కనుక హాట్ ప్యాక్ పెట్టుకుంటే మళ్ళీ పెయిన్ సైకిల్ బ్రేక్ అవుతుంది. ఇది కూడా వన్ ఆఫ్ ది ట్రీట్మెంట్ మోడ్స్లో ఉంటుంది. నెక్స్ట్ ఏంటంటే ఫిజియోథెరపీ టెక్నిక్స్. ఇప్పుడు నేను లాస్ట్ టైం చెప్పినట్టు ఫ్లెక్సిబిలిటీ మనం ఫస్ట్ అసెస్మెంట్ తీసుకుంటాం. అంటే ఫ్లెక్సిబిలిటీ ఇష్యూస్ ఏమైనా ఉన్నాయా, అంటే టైట్నెస్ ఏమైనా ఉన్నాయి, ఏ మజిల్ టైట్ ఉంది, హ్యామ్స్ట్రింగ్ మజిల్ టైట్ ఉందా, పైరిఫార్మిస్ మజిల్ టైట్ ఉందా, గ్యాస్ట్రోనియస్ కాఫ్ మజిల్ టైట్ ఉందా, లేకపోతే బ్యాక్ రొటేటర్స్ టైట్ ఉన్నాయి, ఈ మజిల్స్ ఏవైతే టైట్ ఉన్నాయో వాటికి రిలీవింగ్ టెక్నిక్స్ ఎట్లా చేయాలి. అట్ ది సేమ్ టైం మజిల్ వీక్నెస్ అంటే ఏ మజిల్స్ వీక్ ఉన్నాయి, అబ్డామినల్ మజిల్స్ వీక్ ఉందా, కోర్ మజిల్స్ వీక్ ఉందా, లేకపోతే హిప్ ఫ్లెక్సర్ మజిల్స్ వీక్ ఉన్నాయి, ఏవైతే మజిల్స్ వీక్ ఉన్నాయో అవన్నీ తీసుకొని లిస్ట్ అవుట్ చేసి వాటికి తగ్గ ఎక్సర్సైజ్ ఇచ్చి వాటిని స్ట్రెంథనింగ్ చేస్తే ఏమవుతుందంటే మజిల్ ఇంబ్యాలెన్స్, అంటే ఈ మజిల్ ఫ్లెక్సిబిలిటీ ఇంప్రూవ్ చేస్తే ఈ మజిల్ వీక్నెస్ ఇంప్రూవ్ చేస్తే ఏమవుతుంది, మజిల్ ఇంబ్యాలెన్స్ రావడం వలన ఆటోమేటిక్గా మనం చేసే ఇచ్చే లోడ్ ఏదైతే ఉంటుందో అది ఆ మజిల్ తీసుకునే కెపాసిటీ ఉంటుంది కాబట్టి అది నొప్పి కింద కన్వర్ట్ అవ్వదు. సో ఈ విధంగా మనకు కొన్ని ట్రీట్మెంట్స్ ఉంటాయి.
ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు చాలా వరకు న్యూ టెక్నాలజీ వచ్చేసిందండి. మనకి ఫ్యాషియల్ మ్యానిపులేషన్ అని ఒక ఆక్యుప్రెషర్ పాయింట్స్‌లా ఉంటుంది. దాన్ని రిలీవ్ చేయొచ్చు. ఫ్లెక్సిబిలిటీని ఇంక్రీజ్ చేయొచ్చు. అట్ ద సేమ్ టైమ్ మల్లిగన్ మొబిలేషన్స్ అంటే జాయింట్ మొబిలేషన్ చేయడం ద్వారా ఇమ్మీడియేట్ ఇంపార్టెన్స్ ఉంటుంది. అట్ ద సేమ్ టైమ్ పిఎన్ఎఫ్ అంటే ప్రాప్రియోసెప్టివ్ న్యూరోమస్కులర్ ఫెసిలిటేషన్ చాలా తొందరగా వచ్చే టెక్నిక్స్ చాలా వరకు ఉన్నాయి. ఈ టెక్నిక్స్ అన్నవి మనం డెఫినెట్గా వాడితే కనుక లోయర్ బ్యాక్ పెయిన్ ఇమ్మీడియట్గా తగ్గే అవకాశం ఉంటుంది. అట్ ద సేమ్ టైమ్ న్యూరల్ మొబిలైజేషన్ అంటాం. అంటే కొంతమంది సయాటిక్ పెయిన్ ఉంటుంది. దానికి కొన్ని సెట్ ఆఫ్ ఎక్సర్సైజ్ ఉంటాయి. ఆ సయాటిక్ పెయిన్ కూడా తగ్గించవచ్చు ఇమ్మీడియట్గా. దానికి న్యూరల్ మొబిలైజేషన్ ఎక్సర్సైజ్ కూడా ఉపయోగపడతాయి. థ్యాంక్ యూ డాక్టర్ శ్రీధర్ గారు. థ్యాంక్స్ అండి. సో చూసారు కదా లోవర్ బ్యాక్ పెయిన్ ఎందుకు వస్తుంది, అలాగే దీనికి సంబంధించి ఫిజియోథెరపీలో ఎలాంటి ట్రీట్మెంట్స్ అందుబాటులో ఉన్నాయి, అలాగే మన పర్ఫెక్ట్ పోస్చర్ యొక్క ఆవశ్యకత గురించి డాక్టర్ గారు చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. సో ఇది వాళ్ళ స్పెషల్ కార్యక్రమం. చూస్తూనే ఉండండి HM TV Health Plus 24 గంటల ఆరోగ్య సంజీవని.